sometimes the sickness comes for the glory of God. John chapter 9 verse 2 and 3. ఇప్పుడు సాక్ష్యం ఆదిలాబాద్ నుంచి. నా పేరు లక్ష్మి, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చినాను. నా సాక్ష్యం ఏమనగా, మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు మాకు 6 లక్షలు అప్పుంటే ఇల్లు అమ్మాలని తీసినాము. ఇల్లు అమ్మాలని తీస్తే నేను అప్పుడు కరుణ జపమాలలో నాది నంబరు 8 గ్రూపులో నేనున్నా. అయితే ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే నాకు సిరిల్ ఫాదర్ ఎవరు జవాబు చెప్తారేమో నా ఇల్లు ఓడి చెప్తామేమో అని ఏడిచి అట్లనే వన్నాయి ఆడనే. అయితే సిరిల్ ఫాదర్ ఇట్లా మొత్తం 2 చేతులు ఇట్లా మలుపుకొని తెల్ల బట్టలతోటి ఉరికి పోతుండే. నేను సిరిల్ ఫాదర్ ఎంబడి ఉరుకుతున్నా, చెప్తారేమో ఇల్లు అమ్ముడు పోతుంది నేను చెప్తారేమో అనుకొని. చెప్తలేరు. కనీసం ఫాదర్ మరి ఇల్లు అమ్మడానికైతే పోతలేదు, కానీ కనీసం అందరి కోసం ప్రార్థన చేయడానికి ఫాదర్ నాకు ఆశీర్వాదం దయచేయమంటే 2 చేతులు నా తల మీద ఇట్లా గట్టిగా ఒత్తి మాయమైపోయింది ఫాదర్. మళ్ళీ 24 సంవత్సరం ఇక్కడ భార్య భర్తలు వడకలు ఉండే కదా, ఆ వడకల కోసం వచ్చిన. అప్పుడు నా బాకీలు, నా కొడుకు లోన్ లేపి బాకీలు ముట్టిపించిండు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు కరుణ జపమాలలో ఫాదర్ మీకు ఏమీ కావాలో అది ఒక పేపర్లో దించి ఇక్కడ యేసుప్రభు కరుణ కిరణాల దగ్గర పెట్టమని చెప్పిండు ఫాదర్. అప్పుడు నేను ఏం చేసిన అంటే 2 అంతస్తు ఇల్లు రాసి ఇక్కడ పెట్టేసిపోయినాక నా కూతురు కోసం 5,000 దాచబెట్టి బ్యాంకులో ఉంచినుండే. 5 లక్షలు 5 లక్షలు పెట్టినప్పుడు ఆ 5 లక్షలకి దేవుడు 2 సంవత్సరంలో ఇప్పుడు అది సిలువది ఒకటి ఇస్తారు కదా, అది మెడల్లో వేసుకోవడానికి దీక్ష సిలువ. అప్పుడు కూడా నా కోరిక తీరలేదు. ఇంకా నేను ఇల్లు అమ్మి ఇక్కడ ముత్తగిన దగ్గర జాగా తీసుకొని నేను ఇక్కడ ఇల్లు ఉడాలా, నా భర్త ఇక్కడ వాచ్మెన్ చేయాలని ఒక ఆశ ఉండే అన్నట్టుగా. అట్లా అనుకొని ఇంకా నేను ఇల్లు అమ్మాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా ఫాదర్ దగ్గర. ఫాదర్ ఏమన్నాడు, ఎందుకమ్మా నువ్వు ఇల్లు అమ్మాలనుకుంటున్నావు అని అన్నలిగా అని. ఎందుకమ్మా నువ్వు ఇల్లు అన్నాలు అమ్ముకుంటున్నావు, ఆ సిల్వ ఆ రోజు ఆశీర్వాదం రోజుగా. అయితే ఎందుకు అంటే నేను ఏం అనలేదు, అట్లనే సైలెంట్ వెళ్ళిపోయినాక సంవత్సరం లోపల నాకు 2 అంతస్తు ఇల్లు అయిపోయింది, గిలవలు నడుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాను ఫాదర్. ఇంకొక సాక్ష్యం ఒకటి ఉన్నది. అయితే నా కొడుకు ఆర్మీలో పని చేస్తాడు. పని చేసినప్పుడు సెలవులకు వచ్చినప్పుడు అది కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు. ఇక నేను అన్ని బట్టలు అన్నీ ఉతికేస్తా, ఏం నేను ఉతికేస్తే ఆ కార్డు మొత్తం నీళ్ళలో నానిపోయింది. నానిపోయినప్పుడు ఆయన కూడా చూసుకోలేదు, బొమ్మ ఉండి అట్లనే కిందికి పెట్టినప్పుడు మొత్తం అది ఉంటుంది కదా, అది మొత్తం పోయింది. పోయినప్పుడు పోవడానికి నా డ్యూటీకి వెళ్ళాల, సెలవులు అయిపోయినాయి. చూస్తే కార్డు మొత్తం బొమ్మ పోయింది. ఎట్లా ఏడిచిందంటే నా కొడుకు మొత్తం నాకు ఎక్కడ పోలీసులు పట్టుకొని నాకు ఏ జైలులో వేస్తారో నాకు తెలియదు అని ఏడిచి అప్పుడు ఏడ్చుకుంటే 2,000 ఇక్కడ కరుణ జపమాల పెట్టిపించిన. ఎవ్వరు పట్టుకోలేదు, సీదా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయినాక అక్కడి నుంచి కింది నుంచి గుట్టకు పంపిస్తారు కదా, పంపించినప్పుడు క్యాలెండర్ మీద నీకిన ముందు నీ దేవదూతు ముందు నడుస్తుందని అక్కడ వాక్యం ఉంది. అయితే వర్షం పడ్డదంట, అంటే కాడు ముంగట పెట్టుకొని పైకి పోవాలా. వర్షం పడ్డప్పుడు ఇది కాడు నానిపోయింది. నానిపోయినప్పుడు సార్ దగ్గరికి పోయినప్పుడు కాడు చూస్తే మళ్ళీ సార్ మీరు పైన పెట్టుకోవాలి అన్నారు కాబట్టి నానిపోయింది చెప్తే నా కొడుకుకి ఏమీ కాలేదు. 5 సంవత్సరాలు అక్కడ మొత్తం ఫినిష్ చేసుకొని ఇప్పుడు అరుణాపరదేశంలో నా కొడుకు ఉద్యోగం చేస్తుండు. నా 2 కొడుకులకు లగ్గలు కావాలని ప్రేయర్ చేయండి. అరుణాచల్ ప్రదేశం. అమ్మ మీకు గుర్తుందా, 2 సార్లు అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రభు చెప్పాడు, గుర్తుందా? ఎందుకో అరుణాచల్ ప్రదేశ్ నాకు వస్తుందని చెప్పి ఎంతమంది విన్నారు? అది రైట్, మీకే చెప్పాడమ్మా. ఎంత ఒక్క 2 అంతస్తులు అంటే నీకే 2 అంతల దేవుళ్ళు. చిన్న సాక్ష్యం, చిన్నదంటే పెద్దగానే చెప్పాను. 23 సంవత్సరాలకు ఇక్కడ 23 తారీఖు వడకలు వస్తాని నేను అనుకున్నాను. కానీ నా బిడ్డకు అనారోగ్యంతో ఉంటే ఇక్కడనే ఉంది కిరాయి తీసుకొని వచ్చి సండే రోజు ఇక్కడ పాల్గొంటే అందరి పేరు పిలుసు, కానీ సిరిల్ ఎవరు పూజ చేస్తారో ఇలా అనుకొని చూస్తే ఖర్చు చేసానికి ఒకటేసారి సిరిల్ ఫాదర్ కనబడ్డారు. లాస్ట్కి అందరి పేరు పిలిచినప్పుడు ఫాదర్ అందరి పేరు పిలిచిన నా పేరు కూడా లక్ష్మి నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఫాదర్ చెప్పిండ్రు. మై గాడ్, 200 దేవుళ్ళు అంటే 300 దేవుళ్ళు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఎప్పుడు పేరుకి వచ్చినప్పుడు ఒక్కదని రారు, 2 ఆత్మలు తీసుకొని వస్తాయి ఎప్పుడు. కానీ వెరీ గుడ్. మీరందరూ వచ్చేటప్పుడు 2 ఆత్మలు పట్టుకొని వస్తే 200 ఇస్తే ఇల్లు ఇస్తాడు. మా మరదలు కూడా వచ్చింది, కూతురు చనిపోయి నెల మంత్ అయింది, 19 సంవత్సరాల కూతురు. ఆమెకు దేవుడు
గట్టిగా ధైర్యం ఇవ్వాలని ఆమె కోసం. నీవు ఉన్నావు కదమ్మా, ఇంకా 2 అంతస్తులు ఆమెను కూడా దీవిస్తాడు. అయిపోయింది ఆమెది కూడా అయిపోయింది, సెటిల్ అయిపోయింది. రైట్, చెప్పండి అమ్మా. రైట్. What an innocent but yet faithful and powerful testimony. With her lovely speech, she captivated everybody's attention and praising God. So let me be in a very gist. The sister, she she says she was literally praying so that a plot can be sold out, and that with that money they can get her daughter married. And it seems during a prayer one day, she saw in a vision, like she imagined, like, Father coming and Father Cyril coming, because she watches the 3 o'clock prayer every day. She comes here on every Sunday, participates in the prayer at Divine Word Center, Muttangi. And she says it seems she had a vision, like where Father Cyril came in that vision or a dream, and he was literally tied with a white band of cloth, totally his hands were tied, and she expected that Father will prophesy saying that, the land will get sold out and all. But it did not happen like that. And it seems Father was running and she was also running that way. She says, I feel that God himself came in disguise of Father Cyril. And exactly at that point of time, after some time, she had kept 5 lakhs of rupees for to buy. Illu kostam pettarandi, ammai pelli kostam pettara. So to get her daughter married. But due to ఆ సమయంలో ఏమైంది, కింద ఫ్లోర్ లో మేము 1 రూపాయి కూడా లేదు. 5 లక్షలతోటి 21 లక్షలు ఇల్లు దేవుడు మాకు. అది మీరు చెప్పలేదు, ఇది చెప్పలేదు. ఇంకా 4 అయిపోయింది. గట్టిగా 4 రెట్ల దీవెనలు అమ్మ యోబుకు మాత్రమే ఇచ్చాడు అనుకుంటే, నా కాలంలో నీ కూడా ఇచ్చాడమ్మా. నేను పరిగెడి వెళ్తే నీవు కూడా పరిగెడి వస్తున్నావా? మీరందరూ ఎవరి వెంట పరిగెడాలి? యేసయ్య వెంట పరిగెడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. రైట్. పెళ్లి కోసం పెట్టినాను పోస్ట్ ఆఫీసులలో, అవి రాలేదు అప్పటికి. ఆమె పెళ్లి అనుకోకుండా అట్లా జరిగిపోయింది. రైట్. So let me be in a very gist. So she kept 5 lakhs for her daughter's wedding, but during that time when they needed it, did not happen. And she was praying that she should get a house, and it's so in the year 2024. 24వ సంవత్సరం కదా ఇక్కడ నువ్వు భార్య భర్త వడికానికి వచ్చావు. మ్యారేజ్ కూడా మాదే ఇక్కడ జరిగింది. చెప్పొద్దమ్మా, అందరూ వస్తారు ప్లీజ్. అది ఉట్టిగా బ్లెస్సింగ్ ఇచ్చాను, మ్యారేజ్ కాదమ్మా. మళ్ళీ పబ్లిక్గా చెప్తున్నావు, అది మ్యారేజ్ కాదు. మ్యారేజ్ ఆయన వాళ్ళు పూలదండలు మారిస్తే వాళ్ళ యొక్క నూతనీకరిస్తామమ్మా. అమ్మ అందరు వింటున్నారమ్మా, నా మీద కేసులు పెడతారు. తండ్రిని చేయమ్మా. ఓకే, నేను అన్నీ మర్చిపోతున్నానండి. ఇలా నవ్వుకుంటూ ఉండాలా వద్దా? లక్ష్మికి చేసిన దేవుడు మీకు చేయడా? లక్ష్మికి లక్షల 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 ఆ విధంగా ఇల్లు ఇచ్చి దేవుడి దీవించాడా? మిమ్మల్ని దీవించాడా? ఆమేన్. ఇప్పుడైనా మీరు నమ్ముతున్నారా లేదా? రైట్, తొందరగా. So when she came for the couples retreat along with her husband here, it seems the Reverend Father Cyril told that whatever you all want, you all draw in a paper and place it. And with faith, she drew a drawing with a 1-floor building, the ground floor with the 1st floor building, and she kept that intention and she kept praying continuously. Recently when they ఇది దీక్ష సెలవు ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? ఈ పని సంవత్సరం లేదు, మళ్ళీ 25 సంవత్సరంలో. ఓకే, in the year 2025 she came here to get blessed and take a cross, a Diksha cross, which we give during the time of Lent, and it's a miraculous cross. And when she was receiving it from Father Cyril's hand, she seemed to have told Father, we are planning to sell out this land, and we are also wanting an house. Then he very sternly said, why are you wanting to send out this land? And she got scared, why is Father talking like that? And that became a prophecy. And she says, exactly that way, when they had only 5 lakhs, the Lord remembered the way she drew. Exactly in the same way, the Lord blessed her with a house worth 21 lakhs. Let's give a mighty hand to the Lord and praise the Lord. And much more testimonies. We are running short of time. So we glorify God for all that they have done, for her innocent faith. Enta chakkani సున్నితమైన మధురమైన ఒక విశ్వాసము ప్రభు పైన తనకుందండి. గడిగా చప్పట్లు కొడుతూ దేవుడు చేసిన సకల ఆశీర్వాదాలకు ఆయనకి వందనాలు తెలియపరుస్తూ దానికన్నా రెట్టింపుగా మన కోసం చేయబోతున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొడతామా?